వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు కదా రవి గారు, ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ, మహేష్ బాబు గారితో కానీ? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి. కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం. ఓకే, ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళేవాడిని. ఒక 2-3 సార్లు వెళ్ళాను అనమాట. ఐ యూస్ టు సీక్ హిస్ టైం. వెళ్ళి ఎలా ఉన్నారండి అది ఇది అని చెప్పి ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం, అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సి ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, మోర్ లైక్ వర్క్ ప్లేస్లో ఉంటేనే ఒక టైం అసోసియేషన్. అసోసియేషన్. ఎలా ఉండేవారు కానీ మీతో రాకీ set Amazing. లో? అది హీ ఈజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. వాట్ యూ గైస్ టాక్ అంటే మామూలుగా బికాజ్ మీకు ఉంటుంది కదా, అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటా, ఏంటో పాలిటిక్స్, Okay. వెదరా లేకపోతే ఇంకోట? వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐఎమ్ లైక్ 49. ఓకే, విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ టూ యంగ్, వెరీ యంగ్, ఈవెన్ దో ఈజ్ లైక్. అయితే హీ వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ డిగ్రీ, రైట్? సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్. ఓహో, అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే ఎన్టీఆర్ షాక్ అన్నమాట. ఏంటి, నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా? హే, నువ్వు అసలు నీ వయసు ఎంత అని, దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా హీ వాజ్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీ ఈజ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావ కాళ్ళు పట్టుకోవాలి, బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్లో ఏదో ఉంటుంది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు డైరెక్టర్ గారు నేను తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు చూసుకోండి, నేనే నన్ను ఎందుకండి లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవిని తీసుకురండి, మనతో పాటే సినిమా చూస్తాడు, తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను, నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుతుంది తెలుసా, నా ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు, నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను, చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి, హీఈస్ వెరీ వెరీ గుడ్, హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హీస్ డన్ ఫ్యాబ్ జాబ్, ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్, ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా, అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏం తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా, ఒకటే టేక్ ఉంటుంది, అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్. ఎన్టీఆర్ అమేజింగ్ టైమింగ్ అన్నీ, అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి. ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. ఐ హావ్ హర్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీస్ లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ ఇస్ లైక్ లీగ్ అపార్ట్ అని. అంటే see again, I will not. ఇప్పుడు everybody has a certain style. Okay.
తారక్ హ్యాస్ లేయర్స్ అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు. అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది, సైనికుడి టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది, దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను, మహేష్ బాబు గారు ఈ డిడ్ ఇట్, అలా చేశారా? అయిపోయింది టేక్ ఓకే బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేనేది ఏంటంటే ఎవ్రీబడి ఈస్ యూనిక్ ఇన్ దేర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే he's also he gets into anything that you want so very quickly, dynamic, and then I was really able to see that as a difference. నాకు major difference అక్కడ అనిపించింది. అండ్ ఇంకోవైపు భీమ్లా నాయక్లో భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిజ్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్. ఈజ్ లైక్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యున్ త్రో. అది నాకు బాగా నచ్చుతుంది ఆయన. ఓకే, అదే అంటే హీఈస్ వెరీ క్యాజువల్, హీ టేక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. ఆయనతో అయితే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే, సో నీకెందుకు నచ్చింది జానీ అనే టైప్లో. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రెసెన్స్. అండ్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా, మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే, బట్ పెద్ద పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ కమ్ ట్రూ. మీరే హీరో అవ్వచ్చు, ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది. బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు, దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి, లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ తీసుకోవడం చాలా బెటర్. బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ మేడ్ ఫార్ ఇట్, యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫార్ ఇట్. అంటే కట్అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫర్ ఇట్. మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్, మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి, మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి, అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా. అగైన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ మేడ్ బికాస్ ఐ థింక్ నవ్ డేస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనఫ్. మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా. నా పాయింట్ ఏంటంటే వెన్నెలా వచ్చినప్పుడు 2005లో నేను తెలంగాణ మాట్లాడా. అప్పట్లో అప్పుడు ఎవరు కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు. నేను వెన్నెల కిషోర్ మాట్లాడాం బేసిక్గా. అది 2016లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డైలెక్ట్ పరంగా బోల్డ్ అనే సినిమాలు వస్తున్నాయి. బట్ ద ఐరనీ ఏంటి అంటే వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతాను తెలియదు. సో మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ సీరియస్ స్పేస్ నువ్వు ఒకసారి చేసావనే సరిపోదు. ఎందుకంటే మళ్ళీ అది గుర్తు చేయాలి, మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి. సో దట్ వే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. అది కాన్స్టెంట్గా హిట్ అవుతూ ఉండాలి. అది లక్కే అండి. అది లక్. అండ్ నాకు ఎప్పుడు డౌట్ రవివర్మ గారు, మీరు అంటే మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు, ఆపర్చునిటీస్ వచ్చాయి, మీకు బాగా పడ్డాయి. హౌ డు యూ డిసైడ్
నేనెంత అడగొచ్చు డబ్బులు? రెమ్యునరేషన్ ఎలా అడగొచ్చు? అని రోజుకి అడగాలా? క్యారెక్టర్‌కి అడగాలా? లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది. నేను ఫలానా సినిమా చేశాను. ఈ ఫీడ్‌బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుందసలు ఒక యాక్టర్‌కి? అది ఒక దారుణమైన, అంటే అది మనకు అసలు ఐడియా, అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు అందుకే. అది నేను కాదేమో. ఆ! ఆ! అదే. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి, ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది పర్లేదు అని అనిపిస్తుంది. సడన్గా మళ్ళీనేమో మీరు ఈ టోటల్ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడున్నాయి సినిమాలు ఉన్నాయి. మన దిల్ రాజు గారు అన్నారు ఏంటి, 10% సక్సెస్ రేట్, 90% దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద ఇన్ ద మూవీ దట్ ఈస్ బీయింగ్ మేడ్ కదా. అలాంటప్పుడు మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ప్రైమరీలీ. హ్మ్. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే హ్మ్. నాకు. సో మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును. అంతే కదా! ఆ, ఎ ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి నేను ఇంచుగా నా రెమ్యునరేషన్ కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. హ్మ్. హ్మ్. నేనేమి అమాంతం Ouch. పెంచలేదు. టైప్ నేను అది కాదు. సో దాంతో ఏంటంటే ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసి వేరే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్. ద షో మస్ట్ గో ఆన్ కంటే కూడా ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్. అవును కదా! అది కూడా ఉంది. అదే అండి, షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. నాకేంటంటే అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి. ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది యాక్చువల్లీ. మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజర్ ఇప్పుడు ఉన్నారు నాకు లాస్ట్ 6 monthsలో. బట్ అంతకుముందు పెద్దగా ఇప్పుడు లేరు. అంటే 1 year అడపా 1 year అలా ఉండింది కానీ బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఒక తలకాయ నొప్పి ఉండదు అట్లీస్ట్. నాట్ మొహమాటాలు కూడా ఉంటాయి కదా! నాట్ రియలీ అండి. అది ఒక వేరే గేమ్. అది గేమ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి. సరే డేట్ రవివర్మ డేట్ ఉందా? ఉంది. ఓకే, మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుంది తెలుసా అక్కడ, ఒకే లుక్లో ఉంటేనేమో ఏంటండి మీరు ఎప్పుడు ఒకే లుక్లో ఉంటారు, బోర్ కొడుతుంది. ఓకే, ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్? ఏం చేయాలి? ఓకే, సో నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలో ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని లుక్ మారుస్తాను? మార్చలేను కదా. ఈ సినిమా ఒక 1 year 1.5 year పట్టింది అనుకోండి, ఆ టైంలో ఏ లుక్లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్లో వేరే సినిమాల్లో అక్కడ ఉండాలి. గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే వేరే సినిమాలో గడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ళ నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును, 5 ఏళ్ళు మీరు సినిమా, ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా. అది ఇంకో 1 year నడుస్తుంది. అవును. మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో కాన్స్టెంట్గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్లో ఉన్నట్టు. అవును. ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు, ఎన్ని లుక్లు మార్చారు ఆయన అలాగే ఉన్నారు కదా. మురళీ శర్మ గారు అంతే, లేకపోతే శ్రీకాంత్ అయ్యం గారు అంతే, నేనేది ఏంటంటే కోట గారు అంతే. సో యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్లీ, ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ ఇన్ డిమాండ్. అంతే. అంతే, డిమాండ్లో ఉంటే అది మీకు. సో అలాంటి 4 క్యారెక్టర్లు గట్టిగా పడితే తప్ప ఈ కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేకపోతే పర్ఫార్మెన్స్లో కొత్తదనం చూపించవచ్చు, దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు, అలాంటి ఆ రోల్ రోల్ పడాలి. ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు. అది పెద్దగా రాలేదు. పెద్దగా రాలేదు. ఐ అండర్స్టాండ్. ఐ హ్యావ్ డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్, దెన్ ఐ హ్యావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ఉంది. నేను రైటర్ డైరెక్టర్కి ఇచ్చే మొత్తం ప్రాసెస్లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. పక్కా కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్గా. సో వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ లిటిల్ మోర్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టికులర్గా లేదండి. ఏం లేదు. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యు డన్. ఐ డోంట్
అంటే గుర్తున్నాయి కొన్ని. బట్ అది మెమరబుల్ అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ డైలాగ్ లైక్ డైలాగ్. ఆ సీన్ లో ఓకే. ఇమిడిపోయే డైలాగ్. సో ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును, హీరోలకి ఈజీ బికాస్ ఆ, ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువని కాదు, బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతున్న నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి. ఎందుకు ఈజీ అంటే బికాజ్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును, కోరుకుంటూ అది కన్సిస్టెంట్గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అవును, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు అవును, ఎగ్జాంపుల్. ఓకే, క్యారెక్టర్ యాక్టర్స్కి అలా ఉండదండి. అవును. మేమేంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి, మ్మ్. అక్కడే ఉండిపోలేం కూడా. మ్మ్. సో అందుకని ఇప్పుడు నేను వెనెలాలో ఇట్స్ ఫన్ టైం రా, అన్నీ ఫన్ టైమే నాకు, వెళ్ళి విల్ హ్యావ్ ఫన్ అనేది. ఓకే, మొన్న దీంట్లో ఏంటది 9 hours అనే దాంట్లో ఏంటది ఒకటి ఉంది బేసికలీ, నువ్వు మంచోడు అయినా చెడ్డోళ్ళ నటించు, ఎందుకంటే దునియా ఎప్పుడు చెడ్డోళ్ళదే. ఐ మీన్ ఇలా గుర్తుంటాయి స్పేసెస్లో, బట్ ద పాయింట్ ఇస్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. అవును, అప్పుడే ఇంకో క్యారెక్టర్ ఇంకో కొత్తగా మొత్తానికి ఇట్స్ ఛాలెంజ్ అండి. అంటే ఫస్ట్ యూ నీడ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. చాలా అంటే గ్యాప్లు తట్టుకోవడం, మ్మ్. మళ్ళీ జడ్జిమెంట్లు తట్టుకోవడం. ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యారా? బోల్డన్ సార్లు. బాధపడ్డారా? లేదు, యా, బికాస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. rejection is not, see, if they reject you as an actor then there is a problem. ఒక నటుల్లా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్, అది మీరు కష్టపడాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే మళ్ళీ వెనక్కి ఒక మంచి నటుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, డైలాగ్స్ నేర్చుకోవాలా, లేకపోతే మెమరీయా, లేకపోతే ఇంకోటా లేకపోతే ఫ్లెక్సిబిలిటీ, అవన్నీ. మీరు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరండి అని రిజెక్షన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఓకే, మార్కెట్ వైజ్గా సూట్ అవ్వకపోవచ్చు, అంటే మీకు అంత స్కేల్లో. లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ఉంది, పాన్ ఇండియా అంటే దే నీడ్ వన్ పర్సన్ ఆల్మోస్ట్. ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ వన్ పర్సన్ రిప్రజెంటింగ్. మన తెలుగు సినిమా పాన్ ఇండియా అవ్వాలి అంటే మలయాళంలో ఒకళ్ళు కావాలి, తమిళ్లో ఒకళ్ళు కావాలి, కన్నడలో ఒకళ్ళు కావాలి, హిందీలో ఒకళ్ళు కావాలి, మరాఠీలో ఒకళ్ళు కావాలి. ఇలా ఉంటే ఆ స్కేల్ మీరు ఇండియాకి తీసుకెళ్ళొచ్చు ఇన్ జనరల్. సో దట్ వే యూ కాంట్ ఫైట్ ఇట్. స్లాట్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి ఆ స్లాట్లో మీరు ఫైట్ కొట్టలేరు. కానీ నార్మల్గా ఒక క్యారెక్టర్కి మీరు ఎవరు అంత బాగా చేయడే అనుకుంటే దెన్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. బట్ ఆయన సూట్ అవుడయ్యా కొద్దిగా మనకి, దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. దట్స్ నాట్ ప్రాబ్లం, పర్సనల్ కాదు అక్కడ. అది పర్సనల్ కాదు, ఎందుకంటే అది మీరు మార్కెట్. ఇప్పుడు అదే నేను ఒక హిందీలో 2 చేసి, తమిళ్లో 2 చేసి, కన్నడలో 2 చేసి ఉన్నాను అనుకోండి, మన వాళ్ళు కూడా ఎలా గుర్తిస్తారంటే, ఓ ఈయన అక్కడ ఉన్నాడు, పర్లేదే మనం పెట్టుకోవచ్చు, ఒక పాన్ ఇండియా స్పేస్ వస్తుంది కదా. కీప్ రీఇన్వెంటింగ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్.